నా మీద అక్రమంగా కేసులు పెట్టిండ్రు. మాది నేనే తప్పు చేయకుండా నా మీద అక్రమంగా కేసులు పెట్టిండు. రెండవది నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు. కొద్ది రోజులు చేసిండు. నేను ఎక్కడికి వెళ్ళిపోకుండా అక్కడనే ఉండి నేను తప్పు చేసి ఆయన హ్యాండ్వరే, నేను ఉండే హాస్టల్స్ కూడా మొత్తం ఆయన హ్యాండ్వర్లోనే ఉంటాయి. అయినా నేను అన్నే ఉన్న, నేను వెళ్ళలేదు. చంపుతారని చెప్పినా కూడా చేస్తా తప్పు చేసిన దాని లెక్క పారిపోయేదానికంటే వాళ్ళ చేతిలో చావడమే నయము. నేను వెళ్ళనని అక్కడే ఉంటున్నా. నేను వాళ్ళ గౌరవ మర్యాదలకు ఎప్పుడు భంగం కలిగించలేదు. ఇంకా వాళ్ళు నన్ను రోడ్డు మీద వదిలేస్తే నేను ఇంకా నిప్పు లెక్క బతుకుతూ నేను ఒక రకంగా ఆయన గౌరవ మర్యాదలు కాపాడుతున్నా. నేను ఆయన గౌరవ మర్యాదలు ఎన్నడూ తీయలేదు. నాకు ఆయన డబ్బులు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. లొల్లి అయిన తర్వాత ఆయన నన్ను కలిసిండు అనేది అబద్ధం ముచ్చట. ఆయన నన్ను కలిసి డబ్బులు ఇచ్చిండు అనేది అబద్ధం ముచ్చట. ఆ విషయం నేను మీడియా ముఖంగా తెలియచేయాలి. ప్లస్ ఈ అక్రమ కేసులు ఇవంతా పోవాలి. మాకు ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. మూడవది, మాకు ఎక్కడ కూడా ఉపాధి దొరకట్లేదు. మళ్ళీ ఈయన కాంట్రవర్సీలో ఉండి ఏమవుతుందో ఏందో అని అందరు వెనకడి చేస్తున్నారు. మొన్న ఆ మధ్యలో అతని మీద వచ్చిన కొన్ని హత్యా ఆరోపణలు కూడా మాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎక్కడ ఈ కాంట్రవర్సీ మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈమెకి ఏదన్నా పని పెట్టిస్తే ఈమె పని చేసుకుంటుంటే రమణారెడ్డి గురించి పోరాటోళ్ళు ఎవరు, వాడికి ఈమె ఉంటేనే భయం ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు నాకు ఎలాంటి ఉపాధి కూడా కల్పించట్లేదు. తను మాట్లాడి నాకు సరైన న్యాయం చేస్తే ఏంటంటే, ఇప్పుడు నేను అన్ని రకాలుగా నష్టపోయినా. నేను కనీసం కష్టం చేసుకొని బ్రతకనియకుండా దాడి చేసిర్రు. రెండవది కేసులు ఉన్నాయి. ఆయన వచ్చి మాట్లాడి తప్పైందని చెప్పి కేసులు తీసేస్తే ఓకే. నాకు కాళ్ళు చేతులు ఇచ్చిండు, నేను కష్టం చేసుకొని బ్రతకగలుగుతా. కాకపోతే ఈయనతో కొంచెం కాంట్రవర్సీ ఉండడం వల్ల ఎవరు ముందుకు రావట్లేడు. ఆయన మొన్న హత్య ఆరోపణలు రావడం వల్ల ఈమెకు ఉపాధి కల్పిస్తే మమ్మల్ని ఏం చేస్తారో అన్న ఆలోచనతోని మాకు ఉపాధి లేదు. కానీ నేను కష్టం చేసుకొని బ్రతకగలుగుతా.